ఈరోజు మనం చేస్తున్న అద్భుతమైన బిర్యానీ ఏంటో తెలుసా? అరే ఎవడ్రా ఈ థంబ్నెయిల్ పెట్టింది? అరే మంచి బిర్యానీ అంటే మంచూరియన్ బిర్యానీ ఎందుకు పెట్టిర్రా? తెలుగులో పన్నీర్ అంటే పడతలేదా? ఇగో మనం చేస్తుంది సరే మంచూరియన్ బిర్యానీ అంటారు, మంచి బిర్యానీ. మరి చూడండి వెజిటేరియన్స్ అదిరిపోతుంది. ఏంటంటే నేనైతే ఫుల్ తింటున్నా, నాకు చికెన్ ఫ్లూ ఆ ఫ్లూ ఈ ఫ్లూ అంటే భయం లేదు. కానీ చాలామంది ఫీల్ అవుతుర్రు, ఇప్పుడన్నా చూపిస్తావా లేదా, నువ్వు బిర్యానీలు చేయబట్టికే చికెన్కి ఫ్లూ వచ్చింది అంటున్నారు. అందుకని చెప్పి ఈరోజు వెజిటేరియన్ మంచి బిర్యానీయా మంచూరి బిర్యానీయా వీడియో చూసి మీరే చూడండి. అయితే ప్రాసెస్ అయితే అలాగే ఉంటుంది. మనము క్యారెట్, క్యాబేజు ఈ కూరగాయల్లో తేమ ఎక్కువ ఉంటుంది. సో ఆ తేమను తీయడానికి ఏం చేస్తాం, దాంట్లో నీరు కార్చాలి అంటే ఏం చేస్తాం, కొంచెం అంత ఉప్పు వేసేసి దీన్ని పిసుకుడు పిసికితే నీరు కారిపోవాల్సిందే. కొంచెం ఉప్పు వేసాం, దీంట్లో నీళ్లు బయటికి రాగానే ఇది సాఫ్ట్ అయిపోతుంది. దీంట్లో నుంచి ఈజీగా మనం ఆ వాటర్ అంతా ఎక్స్ట్రా తీసేయచ్చు. ఎందుకు, దీన్ని మనం ఆ మంచూరియన్ బాల్స్ చేస్తున్నాం, కోఫ్తా బాల్స్, దానికోసం. అయితే ఈ నీళ్ళని మీరు పడేయద్దు, ఆ రైస్ చేసేటప్పుడు దీన్ని వాడుకుందాం. ఒక గుడ్డలో వేసేయండి. చూసి చూడండి, ఆహా ఇలా ఎంత కలర్ ఎంత బాగుంది. ఈ వాటర్ని ఎక్కడ ఇస్తారు అనుకున్నారు, బిర్యానీ పైన మనం ఈ నీళ్లు పోసుకుందాం. దీన్ని ఈ విధంగా గట్టిగా పిండండి, ఇంకా పిండండి. ఇలా మొత్తం నీళ్లు ఎంత వీలైతే అంతవరకు తీసేసేయండి. పిండిన కాడికి చాలు, ఇంతకంటే ఎక్కువ పిండే ఓపిక నాకు కూడా లేదు. సో దీన్ని మళ్ళీ ఒక బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో మనం పన్నీర్ గ్రేట్ చేసాం, దీన్ని కూడా ఇందులో వేసుకోండి. ఆల్రెడీ ఆ క్యారెట్ క్యాబేజ్లో ఉప్పు ఉంది, సో ఇంకా ఉప్పు వేయకండి. పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, వీటిలో మంచి టేస్ట్ రావడానికి. తర్వాత కొంచెం మైదా పిండి, కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక్కసారి దీన్ని పిసుకుడు అండ్ దెన్ వీటిని కోఫ్తాల కింద మనం ఫ్రై చేసేసుకుందాం. నూనె రెడీగా ఉంది, వీటిని బాల్స్లా చేసేసి ఫ్రై చేయడం అంతే. ఇలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 2 చేతులతో చక్కగా ఇలా పిసికి ఉండలు తయారు చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. తర్వాత వీటిని ఫ్రై చేయాలి నూనెలో. చాలామంది చికెన్ ఫ్లూ ఉంది అది ఇది అడుగుతున్నారు. ఏం లేదు, మంచిగా కుక్ చేస్తే ఏది ఉండదు. మీరు తెచ్చుకున్నప్పుడు కొంచెం హైజీన్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫ్లూ చంపుతుందో లేదో కానీ మన ఈ బిర్యానీ ఎక్స్పీరియన్స్ చంపకు, మంచిగా చేయి అంటున్నారు. అందుకని చెప్పి ఈరోజు ఇలా వెజిటేరియన్ మనం బిర్యానీ చేసుకుందాం. మరి ఈ కోఫ్తాలు చూడండి రౌండ్గా ఉన్నాయి. వీటిని కొంచెం వేడి నూనెలో వేసుకోండి. నూనె చల్లగా ఉంటే ఇవి విరిగిపోతాయి. సో మంచిగా ప్రాపర్గా మనం పిసికి పెట్టాము. వేసిన తర్వాత లొటక్కున కలపమాకండి. సో దాన్ని ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆ బైండింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత తీసారనుకోండి, మనకి కావలసినట్టుగా చక్కగా ఈ విధంగా తయారవుతాయి. సో దీన్ని మళ్ళీ మనం బిర్యానీలో వేసి కుక్ చేయాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి ఒక పేపర్ టవల్ మీద వేసేసుకోండి. మిగతావి కూడా ఇలాగే స్లోగా గో స్విమ్ ఇన్ ద ఆయిల్. ఆహా, మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి మంచిగా, ఆహా ఇది పక్కా బాల్స్ కలర్ వచ్చేసింది. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా కలుపుకోవాలి, అంతేకాకుండా రైస్ కూడా కుక్ చేసుకోవాలి. ఎవడో కనుక్కున్నాడో కానీ ఈ మసాలాలన్నీ వేస్తే ఎటువంటి ఫుడ్ అయినా అదిరిపోతుంది. ముక్క బదులు ఈరోజు ఇది. సో మరి దీంట్లో పెరుగు తీసుకోండి, అది వెజిటేరియన్ అయినా ఏదైనా, కారం, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మంచి ఫ్లేవర్ని ఇచ్చేది అండర్ ఎస్టిమేట్ చేయకండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, వీటన్నిటికంటే ఫుల్ ఫ్లేవర్ ఇచ్చేది మన ఉల్లిపాయలు. చక్కగా మంచిగా డార్క్ బ్రౌన్ ఉల్లిపాయల్ని ఇందులో వేయండి. తర్వాత ఉప్పు, నూనె, ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె ఇందులో వేసుకోండి. తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు యూజువల్గా ఏం చేస్తాం, ఇందులో మనం చికెన్ వేస్తాం. మరి ఈ వెజిటేరియన్ బాల్స్ కూడా వేస్తామా? వెయ్యం. ఎందుకంటే ఈ బాల్స్ మనం రైస్ పైన వేసి కింద ఉన్నాయనుకోండి, అవి చితికిపోతాయి. కాబట్టి ఈ బాల్స్ని పైన పెట్టి మనం ఈరోజు బిర్యానీ చేసుకుందాం అంతే. చూడండి ఇప్పుడు ఇందులో ఈ మ్యారినేషన్లో సగం తీసుకొని ఈ బాల్స్ తోటి వేసుకుందాం. వాటికి కూడా ఫ్లేవర్ రావాలి కదా. దీన్ని లైట్గా ఇలా టచ్అప్ చేయండి. చూడండి ఇవి తర్వాత పైన వేసుకుందాం. కానీ మళ్ళీ చూడండి ఇక్కడ బోల్డ్ అంతా మసాలా ఉంది. ఇంకా కావాలంటే కొంచెం పెరుగు, పాలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. మసులుతున్న నీళ్ళల్లో కొంచెం నూనె వేసుకోండి. అలాగే సాల్ట్, వాటర్ సాల్టీగా ఉండాలి, బాగుంటుంది.
సో సరిపడంత ఉప్పు వేయండి. ఒక్కసారి మాత్రం ఆ నీళ్ళ రుచి చూడాల్సిందే. సాల్టీగా లేకపోతే మీకు రైస్ బిర్యానీ బాగోదు. చేయగలిగింది, పర్లేదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా కొంచెం వేస్తున్నా, షాయి జీరా, ఇందులో మనం నానపెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ వేయండి. వేసిన తర్వాత దాన్ని రైస్ని ఒకసారి కలపాలి, ఎందుకంటే ఆ వేడిగా వెళ్ళి కింద సెటిల్ అవుతుంది. దాన్ని మనకి పలుకులుగా రావాలి అంటే లైట్గా వాటిని ఇలా ఒక్కసారి మిక్స్ చేయండి. ఎప్పుడు చికెన్ కుక్ చేసినప్పుడు రైస్ 70% కుక్ అవ్వాలంట, కానీ ఈ కోఫ్తాలో ఆల్రెడీ కుక్డ్ కాబట్టి రైస్ 90% కుక్ చేసుకోండి. తర్వాత ఆ కర్డ్ పైన వేసి ఆ మసాలాతో కుక్ చేద్దాం, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ఏదైతే ఉందో మనకి 90% ఉడికిపోయింది అంతే. దీన్ని జాగ్రత్తగా అదే పలుకులుగా ఇలా పెరుగు పైన వేసేయండి, ఏం పర్లేదు. మొత్తం రైస్ వేసిన తర్వాత దాన్ని లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. బ్రౌన్ ఆనియన్, ఏవైతే క్యారెట్ ఆ జ్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ జ్యూస్ దీనిపైన వేసేయండి. పుదీనా, కొత్తిమీర, కొంచెం సాఫ్రన్ వాటర్. ఇప్పుడు మన కోఫ్తా మంచూరియన్ బాల్స్ చూడండి. చికెన్ అయితే కిందికి వెళ్తుంది, ఈ పన్నీర్ వెజిటేరియన్ బాల్స్ ఏమో పైన వెళ్తుంది. ఈ కొంచెం ఏమాత్రం మసాలా వేస్ట్ చేయకండి, దీన్ని చక్కగా పైన వేసేయండి. ఇది కేవలం సాఫ్రన్ వాటర్ కాదు, దీంట్లో మేము రోజ్ ఎసెన్స్, కొంచెం కేవడా వాటర్ వేస్తాం. వెజిటేరియన్ ఐటమ్స్ చేసేటప్పుడు మీరు తప్పకుండా వాడండి, మీ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ కింద పెరుగు అదంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఫ్లేవర్ తీసుకొస్తుంది. చికెన్ బిర్యానీ అయితే అరగంట, వెజిటేరియన్ అయితే 15 minutes. ఇది శాస్త్రం. సో ఇలా పెట్టేసేయండి. మరి దీన్ని ఒక 15 నిమిషాల తర్వాత మనం కట్టేద్దాం. ఫస్ట్ 5 minutes కొంచెం హై ఫ్లేమ్, తర్వాత 5 minutes కొంచెం మీడియం, లాస్ట్ 5 minutes వెరీ స్లో ఫ్లేమ్. మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది, రైస్ మాత్రం అద్దరిపోతుంది. ఈ వెజిటేబుల్ మంచూరియన్ బిర్యానీ మీరు ఫుల్గా లైక్ చేస్తారు. ఏ సోయా సాస్ చుక్క వేయకుండా పేరు పెట్టుకొని ఈ బిర్యానీ చేస్తున్నాం, తప్పకుండా చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బిర్యానీ వావ్! ఏంది ఎవరికి కావాలండి చికెను? ఎవరికి కావాలి చికెన్? చక్కగా ఇలా అయితే ఇలా ఉల్టా స్పూన్ ఉంది కదా, మీరు రైస్ కూడా చెక్ చేయొచ్చు. ఎంత పర్ఫెక్ట్గా పలుకులుగా రైస్ ఉంది చూడండి. ఇలా రైస్ కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఆహా, కోఫ్తాలు ఒక పక్కకి తోసేద్దాం. ఆహా, ఎలా ఉండాలి రైస్? ఇలా పలుకులుగా చూడండి. ఆహా, చక్కగా పర్ఫెక్ట్. ఇది బిర్యానీ అంటే. కోఫ్తాలు ఒక్కటి ఏదో గుడ్డు తిన్నట్టు, ఎప్పుడు చికెను మటను కాదు, ఇలా వెజిటేరియన్ కూడా మనం చేసుకోవాలి. ఎవరు ఎన్ని జోకులు వేసి ఓ నాన్ వెజిటేరియన్ అయితేనే బిర్యానీ అది ఇది అంటారు కదా, వాళ్ళకి ఇలా చక్కగా చేసి పెట్టండి, వాళ్ళకి తెలుస్తుంది. మనం ముక్క ఉడికిందా లేదా అనే ప్రాబ్లం లేదు, ఇది చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. దీంట్లో ఆ పన్నీరు, ఆ కూరగాయలు అన్నీ ఇలా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆ కూరగాయలతోటి భలేగా ఉంటుంది. ఏదైనా రండి, ఫ్లూగి ఏదొచ్చినా మనం ఏదో ఒక రకంలో బిర్యానీ తినాలి. ఇప్పుడు చక్కగా వెజిటేరియన్ బిర్యానీ చేసుకొని తిన్నాను. ఆహా, సాలన్ కర్రీ ఇలా ఉన్నప్పుడు చక్కగా ఈ కోఫ్తాలను ముంచండి. వెజిటేరియన్ అయినా మంచిగా ఆ జ్యూసెస్ ఏవైతే క్యారెట్, క్యాబేజ్ ఆ జ్యూసెస్ కూడా వేసాను. మంచిగా పెరుగు మసాలాలో ఏమాత్రం తగ్గించలేదు, అన్నీ వేసుకొని ఆ మంచి ఫ్లేవర్ బయటికి తీసుకొచ్చాను. సో చిన్న చిట్కాలు అన్నీ చూస్తారు కదా, మీరు కూడా చేసేసుకోండి వెజిటేరియన్ బిర్యానీని. అందులో పేరు మంచూరియన్ అని కొంచెం ఉల్లు బనాయించాను అనుకుంటారా, తినండి, అదిరిపోతుంది.